హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ పని. హోప్ యూ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ అండ్ మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను వచ్చేసి ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇది వచ్చేసి మన బెల్లపల్లి గ్రామంలో ఉందన్నమాట, లొకేటెడ్ అయ్యి. అండ్ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది అనమాట, ప్రతి గడియకి సెకండ్కి. సో ఆ టెంపుల్ ఫేమస్ ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. అండ్ ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాను అనమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు ఇక్కడ ఇచ్చేస్తాను, చూసి నా పేజ్ని కూడా ఫాలో అయిపోయి సపోర్ట్ చేయండి నాకైతే. అంతే, ఇంకా నేనైతే స్టార్ట్ కాబోతున్నాను. లెట్స్ గో, వెళ్ళిపోదాం. అండ్ గాయస్ చూస్తున్నారు కదా, మనం ఆ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్లో కూడా వచ్చాము, చూసారు కదా, శ్రీ బుగ్గరాజేశ్వర దేవస్థానం అని చెప్పేసింది కదా. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది లోపలికి అయితే వెళ్దాం మనం అయితే. గాయస్ నేనైతే టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాను, చూస్తున్నారు బ్యాక్ సైడ్లో శివుడు అయితే ఉన్నాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి కొంచెం అంత ఫారెస్ట్ ఏరియా ఉంది, అంత చుట్టూ చూస్తున్నారు కదా అంతా చూడండి. అండ్ చాలా బాగుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా ఉన్నట్టుంది, అంత శివుడు అవుతున్నాడు అనమాట. అండ్ ఈ ప్రదేశం వచ్చేసి బెల్లంపల్లి గ్రామానికి వస్తుంది అనమాట, కన్నాల గ్రామం పరిధిలోకి వస్తుంది మనకి ఇక్కడ టెంపుల్ చూసుకున్నట్టయితే. చూస్తున్నారు కదా అంతా చాలా బాగుంది. లోపలికి అయితే వెళ్దాం మనం అయితే, ఇప్పుడు ఇంకా చూద్దాం, వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్ళి చూసుకున్నట్టయితే ఇక్కడ నంది సో అండ్ ఒక లింగం అవుతుంది. అండ్ మనకు తులసి అది కూడా ఉందన్నమాట, చూస్తున్నారు కదా ఇక్కడ గది స్తంభంలో మనకి అక్కడ ఉంది, వెళ్దాం చూడ్డానికైతే. టెంపుల్ లోపల ఎంట్రన్స్ ఇది. అండ్ మనకు టెంపుల్ టైమింగ్ చూడండి, 6:45 to 12 మధ్యాహ్నం వరకు అవుతుంది అనమాట కదా. అండ్ కోనేరులో కాలు కడుకున్నది, దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనమైతే. చూసారు కదా, మనం లోపల గర్భగుడిలో కూడా వచ్చాం చూడండి, ప్రత్యక్ష ఆలయం అన్నమాట. చూసారు కదా, అండ్ ఎంత బాగుంది అసలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అభిషేకం జరుగుతుంది అన్నమాట ఈ టెంపుల్లో. సో ఇది చూసారు కదా, ఇది స్పెషాలిటీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. ఇదంతా అయిపోయింది ఆల్రెడీ, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. కానీ వాటర్ ఎక్కువ నుంచి వస్తుందని చెప్పి సో ఆర్కాలజీ వాళ్ళు అంతా దీని గురించి అయితే రీసెర్చ్ చేస్తే సో వాళ్ళకు కూడా అంత చిక్కలేదు అన్నమాట. చూడండి, ప్రతి గడికి మనకు కంటిన్యూగా అభిషేకం జరుగుతూనే ఉంటుంది చూడండి అసలు. సో అందుకే మనం ఇండియాలోని ఇట్లాంటి టెంపుల్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అని మనం చెప్తున్నాం చూడండి. సూపర్ అని చెప్తాం, అందుకే వాటి గురించి అసలు హిస్టరీ తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఓం నమః శివాయ. మనం సంపూర్ణంగా అయితే ఒకసారి అయితే దర్శించుకుందాం. చూసారు కదా, ఇంత మనకి ఏ గుళ్ళలో చూసినా కానీ ఇట్లాంటి స్పెషల్ అయితే మనకి ఎక్కడ చూసుకుంటారు. మనకు ప్రతి గుళ్ళో శివుడి గుళ్ళో మనం ఎక్కడ చూసుకుంటే ఇక్కడ పైన ఒక కలశం లాగా దానిలో వాటర్ వస్తే అభిషేకం జరుగుతుంది. అండ్ ప్రతి గడికి ప్రతి నిమిషానికి జరుగుతుంది, అంటే ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. అందుకే మన తెలంగాణలో అండ్ మన హెరిటేజ్ టెంపుల్స్లో దీని ఆర్కిటెక్చర్ అనేది ఎంతో చెప్పుకున్నాం మనం తక్కువ చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా విజిట్ కానీ. అండ్ ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. సో ఒక 10 days బ్యాక్ అయితే ఇక్కడ జాతర అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. సో అప్పుడు మనకు అవైలబిలిటీ వీడియో లేదు. అండ్ ఇప్పుడు వచ్చాను, ఇక్కడ ఎవరు ప్రజెంట్ అయితే లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది రండి ఖచ్చితంగా టెంపుల్ దగ్గర అయితే. అండ్ మనకు పక్కన ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి, అసలు జాగ్రత్త ఉండాలి వచ్చినప్పుడు మీరైతే. గాయస్ మాకు అయితే ఇక్కడ చూసారు కదా, డిఎస్ అయితే కనబడుతుంది, జింకలు చూసారు కదా. ఇక్కడ మీకు మేముంటుంది చూసారా, ఇక్కడ ఉన్నాయన్నమాట. బేసిక్గా మేము బయట అయితే చూసాం, కానీ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నాయి ఇవైతే ఎప్పుడు చూడలేదు. మెయిన్లీ ఇక్కడ చూడండి, మొత్తం మనకి ఎటు చూసినా కోతులే కనబడుతున్నాయి చూడండి, అసలు చాలా డేంజర్. అండ్ గాయస్ మనం ఆలయ చరిత్రకు వెళ్ళినట్టయితే 200 సంవత్సరాల నాటి క్రితం దీనికి ఆ చరిత్ర ఉందని చెప్పేసి సో ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తుంటారన్నమాట. అండ్ ఇక్కడ ఒక వాల్మీకి పుట్ట ఉండేదంట. సో అప్పుడు ఆ పుట్ట నుంచి ఒక పాము వచ్చి ఇక్కడ ఒక శివలింగానికి సో పూజలు చేస్తూ ఉన్నట్లు ఉండేదని ఇక్కడ గ్రామస్తులు అయితే వాళ్ళకి తెలిసిన స్థల పురాణ ప్రకారం అయితే చెప్తూ ఉండేవారు అనమాట. తర్వాత ఒక గనుల్లో పనిచేసే ఒక కార్మికుడు అయితే ఇక్కడ ఒక శివాలయం ఉంది, ఇక్కడ ఒక లింగం ఉంది, దానికి అభిషేకం జరుగుతుందని చెప్పి వాళ్ళ తోటి కార్మికులతో అయితే చెప్తాడనమాట. సో వారెవ్వరూ దాన్ని నమ్మరు. సో మళ్ళా వెళ్ళి దీని గురించి అయితే పూర్తిగా వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళందరూ నిజమేమోనని చెప్పి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ ఉంటుందన్నమాట ఆలయం. సో దానికి ప్రతి దినం క్షణం మనకు అభిషేకం జరుగుతూనే ఉంటుంది.
అంత ఫేమస్ టెంపుల్ అన్నమాట. సో 1842లో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఓవరాల్ డీటెయిల్స్ ఇవ్వనమాట టెంపుల్ గురించి అయితే. టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ సూపర్ ఉంది అసలు, ప్రశాంతంగా ఈ కొండ మీద. సో 3 కొండల మధ్యలో ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకు అక్కడ లోపల అభిషేకం అవుతున్నాయి కదా, సో లింగానికి ఆ లింగమైన వాటరే సో ఇక్కడ నుండి వస్తూ ఇక్కడ అయితే కోనేరులాగా ఇక్కడ వాటర్ స్టోర్ కావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎంత ప్రత్యేకమైన టెంపుల్ మరి, చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా అయితే విజిట్ అయిపోండి. డ్యామ్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా, చాలా బాగుంది టెంపుల్ అయితే. అంతే ఇంకా అభిషేకమైన వాటర్ ఇక్కడ వచ్చి కోనేరులో అయితే స్టోర్ అవుతుందన్నమాట. అండ్ చూస్తాను కదా ఇదంతా ఓవరాల్గా ఇదన్నమాట. ఇక్కడ వస్తున్నారు మెంబర్స్ కూడా. సో కంప్లీట్ హిస్టరీ ఇదన్నమాట మన టెంపుల్ గురించి అయితే. చాలా చాలా బాగుంది. మెయిన్లీ మీరు వస్తే ఒకటి మాత్రం మర్చిపోకండి, ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి అసలు, జాగ్రత్తగా ఉండండి కోతులతో మాత్రం. అంతే ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఇంకొక కొత్త వీడియోతో. సీ యూ సూన్.